నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్. నేను రాజశేఖర్. ఇక జిల్లా ఏదైనా, ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా దానిపై పూర్తి సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధులు అందరూ సిద్ధంగా ఉన్నారు. ఇక ముందుగా మనం భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి నవీన్ మనకి సిద్ధంగా ఉన్నారు. భద్రాచలం ప్రసవాల్లో టాప్ ప్లేస్లో నిలిచేటువంటి భద్రాచలం ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య బంద్ అయినట్టు తగ్గ కూడా మనకు తెలుస్తుంది. ఆదివాసీలకు పెద్ద దిక్కు ఉన్నటువంటి భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ఇప్పుడు ప్రసవాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నటువంటి గిరిజనులు ఆ పరిస్థితి కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ మధ్య కాలంలో ప్రసవాల సంఖ్య గణనీయంగా తగ్గింది. అంతకుముందు టాప్ ప్లేస్ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో తగ్గిన పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. గిరిజన జిల్లాగా ఏర్పడినటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముఖ్యంగా భద్రాచలం ఆసుపత్రి తీరైతే పేరు గొప్ప ఊరుదిబ్బ అన్న చందంగానే తయారైందని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే భద్రాచలం ఏరియా హాస్పిటల్ అయితే ఆదివాసీలు ఎక్కువ, అంటే ఇటు మనకి తెలంగాణ, ఆంధ్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాలకు చెందినటువంటి చాలా మంది కూడా ఈ భద్రాచలం ఆసుపత్రికే ప్రసవాల కోసం వస్తున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే ఈ యొక్క భద్రాచలం ఆసుపత్రిలో అయితే కాన్పులు చాలా వరకు తగ్గాయి. కొన్ని సందర్భాల్లో చేసే పరిస్థితి కూడా కనిపించట్లేదు. ముఖ్యంగా మనం చూసుకుంటే దీని అంతటికీ కూడా కారణం అక్కడ సిబ్బంది కొరత అయితే ముఖ్యంగా ఉన్నట్లు చెప్పొచ్చు. ఏదైతే ఇది ఒక భద్రాచల హాస్పిటల్లో అయితే సుమారు 5 గైనకాలజిస్టులు ఉండగా ప్రస్తుతానికి తాత్కాలిక పద్ధతిలో కేవలం 3 గైనకాలజిస్టులు అంటే కొన్ని రోజుల క్రితం నియమించగా దాంట్లో 2 కాంట్రాక్ట్ బేస్ మీద చేస్తున్నటువంటి 2 కూడా జాబ్స్ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మరొకరు ఏమో లాగ్ పెట్టి గత కొన్ని రోజుల క్రితం మాత్రమే జాయిన్ అయ్యారు. ఈ నేపథ్యంలో ప్రసవాల కోసం వస్తున్నటువంటి ఆదివాసీ బిడ్డలు అయితే అనేక మంది కూడా పడుతున్నట్లుగా మనం చూడొచ్చు. హాస్పిటల్ కి ప్రసవాల కోసం వెళ్ళినట్లయితే వారిని ఇటు కొత్తగూడెం అదే విధంగా ప్రభుత్వ ఆసుపత్రులకి రిఫర్ చేసి పంపిస్తున్నటువంటి అక్కడ సిబ్బంది అయితే మనం తెలుస్తుంది. అయితే ఈ యొక్క ఆదివాసీలు ఇంత దూరాభారం తట్టుకోలేక ప్రైవేట్ ఆసుపత్రిలో, అంటే ఆదివాసీలు కాబట్టి చెప్పచ్చు, అక్కడ ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో అయితే జాయిన్ అయ్యి వారి యొక్క ఆ యొక్క ప్రసవాలు అయితే జరుపుకుంటున్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఇంకా మారుమూల నుంచి వచ్చే గిరిజనులు అయితే మాత్రం ఈ యొక్క హాస్పిటల్ కి వెళ్లేంత స్తోమత వారికి లేకపోవడంతో వారు ఏ చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో కూడా ఉన్నట్టు చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ యొక్క భద్రాద్రి జిల్లా అంతా కూడా గిరిజనులతో ఎక్కువ శాతం గిరిజన ప్రాంతంగా ఉంటుంది. ఈ యొక్క ప్రాంతంలో ఆసుపత్రులు ముఖ్యంగా, అంటే భద్రాచలం సైడ్ చూసుకుంటే ఏజెన్సీ ఈ యొక్క ఏరియాలలో అసలు రవాణా సౌకర్యం కూడా ఉండకుండా ఉండేటటువంటి ఊర్లలో ఈ విధంగా, అంటే ఆ దగ్గరలో ఉన్నటువంటి భద్రాచలం ఆసుపత్రి ఈ విధమైన దుస్థితికి రావడానికి అధికారుల నిర్లక్ష్యమే చూడొచ్చు. కొన్ని రోజుల క్రితం, అంటే కొన్ని నెలల క్రితం జిల్లా కలెక్టర్ అనుదీప్ వారి సతీమణిని అక్కడే డెలివరీ చేపించి ఈ యొక్క ఆసుపత్రి చాలా బాగా ఉంది, ఇక్కడ ట్రీట్మెంట్ బాగా ఉందని తెలియజెప్పే ప్రయత్నం అయితే చేసినప్పటికీ అక్కడ సిబ్బంది కొరత అయితే ప్రస్ఫుటంగా కనిపిస్తుందని చూడొచ్చు. అయితే యాక్చువల్ గా గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అక్కడ 5 గైనకాలజిస్టులు, 14 మంది స్టాఫ్ నర్సులు, 19 మంది హెడ్ నర్సులు, అదే విధంగా ఒక మిడ్ వైఫ్ ఉండాల్సిన నేపథ్యంలో ఇప్పుడు అక్కడ కేవలం 3 తాత్కాలిక పద్ధతిలో నియమించి అక్కడ కంటి తుడుపు చర్య అయితే చేపట్టినట్టుగా కూడా చూడొచ్చు. అయితే నియమించినటువంటి తాత్కాలిక ఉద్యోగులు కూడా ఇద్దరైతే లీవ్, అంటే బంద్ చేసి వెళ్ళిపోగా ఒకరు లాంగ్ లీవ్ పెట్టి కొన్ని రోజుల క్రితమే వచ్చారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య అయితే గణనీయంగా తగ్గిందని చెప్పొచ్చు రాజశేఖర్. చూసుకుంటే గిరిజన ప్రాంతాలు ఉన్న ప్రజలకి ప్రసవాల కోసం మనం గతంలో చాలా వార్తలు చూసాం, కూడా ప్రసారం చేసినటువంటి పరిస్థితి. అంటే హాస్పిటల్ వెళ్ళడానికి కూడా మంచాల మీద తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. అంటే రహదారులు కూడా సరిగ్గా లేకపోవడం, వెళ్ళడానికి వసతులు పూర్తి స్థాయిలో లేనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ సిబ్బంది కొరత అనేది చాలా వరకు వారికి కడ్డుకని చెప్పొచ్చు. చాలా మందికి ప్రాణాపాయ స్థితిలో పడడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే కలెక్టర్ అనురాగ్ చెప్పినటువంటి గతంలో తన భార్యకి అక్కడే సిజేరియన్ చేసి తను కూడా ఒక ఉదాహరణ చేసుకున్నారు, వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి ఆయన స్పందించాల్సిన అవకాశం, ఎందుకంటే గతంలో ఆయన ద్వారానే మరింత దానికి ఇవన్నీ కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కలెక్టర్ కూడా స్పందిస్తే బాగుంటుంది అనుకోవచ్చు మనం కూడా. ఖచ్చితంగా రాజశేఖర్, ఎందుకంటే ఆ కలెక్టర్ సతీమణిని కలెక్టర్ అదే విధంగా కొంతమంది అధికారుల సతీమణులు అయితే ఉంచి ట్రీట్మెంట్ చేపించిన నేపథ్యంలో వీరు విఐపీలుగా ఉన్నారు కాబట్టి ట్రీట్మెంట్ అయితే కరెక్ట్ గా అందిందని, ఈ సామాన్య ప్రజలకైతే ఈ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అనేది కరెక్ట్ గా అందట్లేదని సామాన్యులు అయితే వాపోతున్న సందర్భం చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఆదివాసీలకు న్యాయం జరిగే విధంగా ఈ యొక్క హాస్పిటల్లో పూర్తి సిబ్బందిని నియమించినట్లయితే, అంటే అధికారుల నిర్లక్ష్యం లేకుండా పూర్తి సిబ్బందిని నియమించినట్లయితే ఈ యొక్క ఆదివాసీలకైతే ఒక న్యాయం జరుగుతుందని, అదేవిధంగా ఆదివాసీలకనే కాదు ఒక చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు కూడా అదే కొన్ని రోజుల క్రితం కూడా ఈ నక్సల్స్ ఏదైతే ఒక లెటర్ రిలీజ్ చేశారు, ఏదైతే ఈ ప్రైవేట్ మెడికల్ ఏజెన్సీల సంబంధించి ఒక లేఖను కూడా విడుదల చేసిన నేపథ్యంలో అక్కడ భద్రం ఏరియాలో ప్రైవేట్ ఆసుపత్రులు మరియు ల్యాబ్లు అయితే గిరిజనులను దోచుకుంటూ కూడా వారు వెల్లడించారు. ఈ యొక్క
ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరెక్ట్ లేని పక్షంలోనే వీరు ఈ యొక్క ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తారు కనుక ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రి సంబంధించినటువంటి సౌకర్యాలన్నీ కూడా ఇచ్చినట్లయితే చాలా బాగుంటుందని అక్కడ ఆదివాసీలు ప్రజలైతే కోరుకుంటున్న సందర్భం అయితే చూడొచ్చు రాజశేఖర్. అధికారుల నిర్లక్ష్యానికి ఆ, ఒక రకమైనటువంటి మార్పు తీసుకురావడానికి ప్రభుత్వం ఏమైనా చొరవ తీసుకునే అవకాశం ఉందా? అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులకు ఏమైనా దృష్టి వరకు ఈ విషయం వెళ్ళడం, వారు స్పందించడం గతంలో జరిగినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయంటారా? అంటే ఇది నాయకులు చెప్పిన అంటే ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే పోతం వీరయ్య ఉన్నారు, ఆయన ఒక ఆదివాసీ బిడ్డగానే ఉన్నారు. కానీ ఈ ఎన్నిసార్లు చెప్పిన అంటే ఈ యొక్క కలెక్టర్ పర్యవేక్షణలో ఉండాల్సినటువంటి ఈ యొక్క హాస్పిటల్ అనేది ఆ కలెక్టర్ ఎన్నిసార్లు అనేక సార్లు కూడా ఆసుపత్రిని పర్యవేక్షించి అక్కడ ఉన్న సిబ్బందిని కొంతమందిని అయితే చురకలంటించిన ప్రయత్నం కూడా చేశారు. అయితే ఈ యొక్క మెడికల్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి కొంతమంది అధికారులు అదంగా పైనుంచి అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి గైడ్ లైన్స్ రాకుండా ఎటువంటి ఈ ఈ యొక్క ఎంప్లాయీస్ ని అయితే రిక్రూట్మెంట్ చేయలేము అని చెప్పి అధికారులు చెప్తున్నారు. కావున ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి ఈ యొక్క విషయాన్ని తీసుకెళ్లి ఈ యొక్క భద్రాద్రి ఏజెన్సీలో ఉన్నటువంటి ఈ యొక్క హాస్పిటల్లో పూర్తిగా కూడా ఈ యొక్క సిబ్బందిని నియమించాలని అయితే కోరుకుంటున్నట్లుగా కూడా చూడొచ్చు రాజశేఖర్. ఉన్నటువంటి సూపరింటెండెంట్ కానీ లేకపోతే హాస్పిటల్ సిబ్బంది ఏమైనా ప్రభుత్వానికి వినవించే పరిస్థితి ఏమైనా గతంలో చేశారు? ఎందుకంటే దాదాపుగా చూసుకుంటే 2021-22 ప్రాంతం మధ్యలో చూసుకుంటే 2000కు పైగా సాధారణ ప్రసవాలు జరిగినటువంటి పరిస్థితి, అలాగే 1700 వరకు సిజేరియన్ కాన్పులు కూడా ఇట్లాంటి కూడా జరిగినటువంటి పరిస్థితి ఉండేది. అంటే ఈ నేపథ్యంలోనే మంత్రి హరీష్ రావు కూడా చెప్తున్నారు, మేము మరింతగా అభివృద్ధి చేస్తున్నాం, ప్రజలకు ప్రభుత్వ హాస్పిటల్ పై నమ్మకం కల్పించేందుకు ప్రత్యేకమైనటువంటి స్పెషల్గా వారికి కేటాయిస్తూ కొత్తగా మిషనరీస్ కూడా ఓపెన్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇలాంటి నేపథ్యంలో ఈ వార్త అనేది ప్రభుత్వం వరకు చేరిందా? అంటే అధికారులు అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ సిబ్బంది ఏమైనా అలాంటి ప్రయత్నం చేశారు? అయితే ఇక్కడ ఉన్న ఆసుపత్రి సిబ్బంది అనేక మార్లు కూడా ఈ యొక్క ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులకు కావచ్చు లేదా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకు అయితే తెలియచేశామని మాత్రమే చెప్తున్నారు. అయితే హరీష్ రావు ప్రతి ఒక్క రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆరోగ్య శాఖను అయితే మరింత పటిష్టం చేస్తున్నామని అనేక సందర్భాల్లో చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు మనం ఈ యొక్క ఆసుపత్రి పరంగా చూసుకుంటేనే సిబ్బంది కొరత అనేది ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అంటే వారు ప్రభుత్వం నుంచి కేవలం కంటి తుడుపు చర్యగా అప్పటికప్పుడు ఈ యొక్క కాంట్రాక్ట్ బేసిక్ గా వీళ్ళు నియమిస్తున్నారు. అయితే కాంట్రాక్ట్ వచ్చినటువంటి ఈ ఉద్యోగులు అయితే పూర్తి స్థాయిలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే హాస్పిటల్లో కొంత టైం ఉండి అనంతరం వారు ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకునే దాని మీదనే దృష్టి సారిస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఓన్లీ ఇది కేవలం భద్రాచల ఆసుపత్రికి మాత్రమే ఓన్లీ పరిమితమే లేదు, జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ సిబ్బంది కొరత అయితే ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వము అదేవిధంగా ప్రభుత్వ అధికారులు మేల్కొని ఒకప్పుడు ఈ యొక్క భద్రాచల ఆసుపత్రి చాలా మెరుగైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇంత దయనీయంగా పరిస్థితికి మారడానికి కారణమైనటువంటి ఇటు అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు ఇప్పటికైనా మేల్కొని దానిని ఒక గాడిన పెట్టి ఆదివాసీలకైతే న్యాయం చేయాలనే ఒక మాట అయితే వినిపిస్తుంది. రాజశేఖర్, నల్గొండ వెళ్దాం. నల్గొండలో మా ప్రతినిధి కిరణ్ మనకి అక్కడ సిద్ధంగా ఉన్నారు. నల్గొండ జిల్లాలో మళ్ళీ మావోయిస్టు కదకలు కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మావోల కదలికలపై పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే మావోలకు సాయం చేస్తున్నటువంటి గణేష్ను పట్టుకున్నారు పోలీసులు. అజ్ఞాతంలో ఉన్నటువంటి పాక హనుమంతు, మందుల భాస్కరరావు కోసం గాలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మావోల రిక్రూట్మెంట్ పై పోలీసులు కూడా అదే స్థాయిలో ఆరా తీస్తున్నట్టు దానికి సంబంధించిన దర్యాప్తు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి కిరణ్ చెప్పండి. ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లాలో మావోల రిక్రూట్మెంట్ మొదలు కావడంతో పోలీస్ వర్గాల్లో అయితే కలవరం వేసింది. గత 3-4 రోజుల క్రితం కుమ్రంభీం జిల్లా ఆసిలాబాద్ లో పెంచకల్పేట వద్ద ఇద్దరు మావోయిస్టులను అరెస్ట్ చేయడంతో ఒక విషయం వెలుగులోకి వచ్చింది. అక్కడ నల్గొండ జిల్లాకు చెందినటువంటి చెన్నగోని గణేష్ తో పాటు ఆనందరావు వీరిద్దరు కూడా అక్కడ జిలెటిన్ 6 తో పాటు డిటైనర్స్ పట్టుకొని వెళ్తుండగా అక్కడి పోలీసులు పట్టుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ మీడియా సమావేశం పెట్టి వారిద్దరిని అరెస్టు చూపించడం జరిగింది. దీంతో మళ్ళీ గత కొద్ది కాలంగా స్తబ్దతగా ఉన్నట్టు ఉమ్మడి నల్గొండ జిల్లాలో మావోయిస్టుల రిక్రూట్మెంట్ మొదలు కావడంతో పోలీస్ వర్గాలు ఒకంత కలవరానికి గురవుతున్నట్టుగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే చెనగోని గణేష్ ఉన్నాడో అతను ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మునుగోడు మండలం చెందినటువంటి కొరటికల్ గ్రామానికి చెందిన వ్యక్తి. అయితే ఇతను గత కొద్ది సంవత్సరాలుగా హైదరాబాద్ లో ఉంటూ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు నేర్చుకుంటూ క్యాటరింగ్ బాయ్ గా పనిచేస్తున్నాడు. ఇదే క్రమంలో
ఆదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి ఆనందరావుతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరు ఒకే రూమ్ లో ఉండడంతో అతను తీసుకొచ్చినటువంటి మావోయిస్టుల పుస్తకాలు చదవడంతో అటు ఆకర్షితుడు అయినట్టుగా పోలీసులు చెబుతున్నారు. ఇదే నేపథ్యంలో గత నెలలో ఏదైతే గణేష్ ఆదిలాబాద్ జిల్లాలో ఆ మావోయిస్టులు పార్టీలో వెళ్ళిన తర్వాత కొద్ది రోజుల క్రితం అతను జిల్టన్ డిక్స్ తో దొరకడంతో ఒక్కసారిగా గణేష్ పైన వారి కుటుంబ సభ్యులు కావచ్చు, పోలీసులకు లిస్ట్ లో లేనటువంటి గణేష్ ఒక్కసారిగా తెప్పకి రావడం, అక్కడ అరెస్ట్ కావడం తోటి మళ్ళీ తిరిగి జిల్లాలో ఈ యొక్క రిక్రూట్మెంట్ కొనసాగుతుందా అన్న దానిపైన పోలీసులు అయితే దర్యాప్తు ప్రారంభించారు. అంతేకాకుండా ఉమ్మడి నల్గొండ జిల్లాలో గతంలో 3-4 దళాలుగా ఉండేవి. రాచకొండతో పాటు కనగల్లు, ఆలేరు దళాలు పనిచేసాయి. అయితే ఈ యొక్క దళాల్లో ఉన్నటువంటి సభ్యులు కొంతమంది లొంగిపోవడము, కొంతమంది ఎన్కౌంటర్ లో చనిపోవడం జరిగింది. అయితే గత 30 సంవత్సరాలుగా ఏదైతే చెండూరు మండలం పుల్లంల గ్రామానికి చెందినటువంటి పాక హనుమంత్ తో పాటు అదే విధంగా ఏదైతే చిట్యాల మండలం ఉరుమండలకు చెందినటువంటి భాస్కర్ రావు, అదే విధంగా గుర్రంపోడు మండలానికి చెందినటువంటి పన్నా యాదవ్, ఈ ముగ్గురు కూడా గత 30 సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉంటూ ఇంతవరకు పోలీసులకు చిక్కకుండా అజ్ఞాతంలోనే ఉన్నారు. వీరు మావోయిస్టు పార్టీలో కీలక పదవుల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది పోలీసు రికార్డులో. వీరి పైన రివార్డు కూడా ఉన్నప్పటికీ ఇంతవరకు వారు అరెస్ట్ కాకపోవడంతో వారు అక్కడే అజ్ఞాతంలో గడుపుతున్నారు. అయితే మళ్ళీ ఈ యొక్క గణేష్ అరెస్ట్ తోటి మళ్ళీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో మావోయిస్టుల కదలికలు మొదలైనట్టుగా పోలీసుల యొక్క అంచనాకు వచ్చి ఒక గణేషే ఉన్నాడా, గణేష్ తో పాటు ఇంకా ఎంతమంది ఈ యొక్క మావోయిస్టు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు, ఎంతమంది సానుభూతి పరులుగా ఉన్నారు, ఎంతమంది వారికి సహాయ సహకారాలు అందజేస్తున్నారు అయితే వారైతే విచారణ అయితే ప్రారంభించారు. రాజశేఖర్ రైట్. ఒకటి ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే మావోయిస్టులు యొక్క ప్రభావం అనేది చాలా తగ్గిందని చెప్పుకోడు గతంతో పోల్చుకుంటే కనుక. ఒక్కసారిగా మళ్ళీ గణేష్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఆయన అరెస్ట్ చేయడం అనేది, లేకపోతే మావోయిస్టు కదలికలపై తను చేస్తున్నటువంటి కదలికల నేపథ్యంలో ఇదైతే తన అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మరింత మంది దీంట్లో ఉండే అవకాశం ఏమైనా ఉంటుందంటారంటే, ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో తన మీద ఉన్నటువంటి నిఘా నేపథ్యంలోనే ఖచ్చితంగా ఇంకొకరు కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా పోలీసులు ఏమైనా ప్రయత్నం చేస్తున్నారు అనే ఏమైనా సమాచారం ఏమైనా ఉందా? అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో గతంలో వందల సంఖ్యలో మావోయిస్టు సానుభూతి పరులతో పాటు దళ కమాండర్లుగా పనిచేసిన నాయకులు ఉన్నారు. అయితే వారందరూ కూడా కాలక్రమేణా పోలీసులకు లొంగిపోవడము, అదేవిధంగా ఎన్కౌంటర్లకు చనిపోయిన తర్వాత చాలా రోజుల తర్వాత జిల్లాలో రిక్రూట్మెంట్ గణేష్ ఏదైతే అరెస్ట్ అయిందో దాని ద్వారా మళ్ళీ కలవరం అయితే మొదలైంది. ఈ గణేషే ఉన్నాడా, లేకపోతే ఇంకా మావోయిస్టులకు సానుభూతి పరులుగా పనిచేసినటువంటి అజ్ఞాతంలో ఉన్న మరికొంతమంది ఎవరు ఉన్న దానిపైన పోలీసులు గణేష్ అరెస్ట్ తోటి అప్రమత్తమై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. మరి ముఖ్యంగా గత కొద్ది కాలంగా ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో, ఉద్యోగాలు రాక వారందరూ కూడా ఈ మావోయిస్టు పార్టీ పట్ల ఆకర్షితులైతున్నట్టుగా పోలీసులు అయితే ఒక అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా ఈ యొక్క నిరుద్యోగులు ఉన్నారో వారందరినీ కూడా మావోయిస్టు సంబంధించినటువంటి నాయకులు దగ్గరికి చేర్చుకోవడము, వారిని అటువైపుగా ఆకర్షితులను చేయడం అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. పోలీసులు కూడా ఈ యొక్క నిరుద్యోగులే అటుపట్ల ఆకర్షితులు అవుతున్నట్టుగా వారు కూడా ఒక రకమైనటువంటి ఒక ఆధారాలు అయితే చూపిస్తున్నారు. మొత్తానికి ఎవరైతే వారి పట్ల ఆకర్షితులుగా ఉన్నారో వారిని అందరినీ దగ్గర చేర్చుకొని దళంలో తిప్పుకున్నట్టు తెలుస్తుంది. అదే కోవలో గణేష్ కూడా ఎవరికి తెలియకుండా అతడు ఉన్నత చదువుల కోసమని హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఏదైతే కోర్సు పూర్తి చేశాడో ఆ కోర్సు పూర్తయిన తర్వాత అక్కడ కొద్ది కాలంగా క్యాటరింగ్ బాయ్ గా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆదిలాబాద్ చెందినటువంటి ఆనందరావుతో పడిన తర్వాతనే ఇతను మావోయిస్టు పార్టీ పట్ల ఆకర్షితే అల్లకు వెళ్ళినట్టుగా పోలీసులు అయితే ఒక నిర్ధారణకు వచ్చారు. మొత్తానికి ఈ యొక్క వ్యవహారం అంతా కూడా చూసుకున్నట్లయితే మళ్ళీ ఈ యొక్క కదలికలు మొదలు కావడము, రిక్రూట్మెంట్ వారు తీసుకోవడం పట్ల ఈ యొక్క పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నారు. మరికొంతమంది ఉమ్మడి నల్గొండ జిల్లానే కాదు తెలంగాణ వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు దానిపైన అయితే పూర్తి దర్యాప్తును అయితే ప్రారంభించారు. రాజశేఖర్ రైట్ కిరణ్, ఇదే నేపథ్యంలో ఇప్పుడు పోలీసులకు తలనొప్పిగా మారినటువంటి మావోల వ్యవహారంతో ఖచ్చితంగా అధికార ప్రభుత్వానికి అక్కడ ఉన్న నాయకులకు కూడా అంతవరకు ఆ ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా మనం? తప్పకుండా రాజశేఖర్, ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే మావోయిస్టు పార్టీ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో చాలా మంది రాజకీయ నాయకులను చంపిన సంఘటనలు ఉన్నాయి. మనం ఉమ్మడి నల్గొండలు చూసుకున్నట్లయితే బీజేపీ నేత గుండగోని మాసేను కూడా ఇదే మునుగోడు మండలం సమీపంలో చంపడం జరిగింది. అదేవిధంగా చాలా మంది రాజకీయ నేతల ఇళ్లను పేల్చివేయడము, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం లాంటి సంఘటనలు చాలా చూసినాము. అయితే చాలా సంవత్సరాలుగా గత 20 సంవత్సరాలుగా అలాంటి సంఘటనలు ఏమీ జరగకపోయినప్పటికీ ఇది గత 6 నెలల్లో ఎలక్షన్లు
జరిగే అవకాశం ఉంది. ఒక ఉమ్మడి నల్గొండ జిల్లానే కాకుండా అటవీ ప్రాంతమైనటువంటి ఆదిలాబాదు, అదే విధంగా బాగా అటవీ ప్రాంతాలు ఉన్నటువంటి ఏరియాల్లో ఏదైతే ఛత్తీస్గఢ్ కు దగ్గరగా సమీపంలో ఏదైతే జిల్లాలు ఉన్నాయో అక్కడైతే ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కొద్ది కాలంగా ఛత్తీస్గఢ్, అదే విధంగా అటు సంబంధిత ఉన్నటువంటి దళాల్లో పనిచేసినటువంటి కొంతమంది టీం సభ్యులు ఇక్కడ దగ్గరగా ఉన్నటువంటి జిల్లాలకు వచ్చి రాజకీయ నాయకులను బెదిరించడం చేసే సంఘటనలు కూడా జరుగుతున్నాయి. మొత్తానికి ఈ యొక్క మావోయిస్టు రిక్రూట్మెంట్ గనక తెలంగాణ ప్రాంతంలో మళ్ళీ మొదలైనట్లయితే కొంత రాజకీయ నాయకులకైతే అభద్రతా భావం అయితే ఉండవుతుంది. వాళ్ళు తిరిగే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు. రాజశేఖర్, కిరణ్, ఇదే నేపథ్యంలో పోలీసులు కనుక సరైనటువంటి చర్య తీసుకొని నిలువరించకపోతే ఖచ్చితంగా ఎలక్షన్స్ నేపథ్యంలో ఇప్పటి నుంచే కార్యాచరణ మావోయిస్టులు రూపొందిస్తూ ఆ రాజకీయ నాయకులకు కానీ లేకపోతే ప్రజల తరపున కొన్ని విన్నతులు లేకపోతే హెచ్చరికలు జారీ చేసే అవకాశము అంటే ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా ఇప్పటి నుంచే సమాయత్తం చేసుకుంటున్నారు మావోలు అని అనుకునే అవకాశం ఉందంటారా మనం? అయితే ఇప్పటికైతే తెలంగాణ వ్యాప్తంగా అయితే పోలీసులు ఎప్పటికప్పుడు మామూలు కదలికలపై ఎప్పటికప్పుడు అలా ఎవరైతే దర్యాప్తు చేస్తున్నారు, ఎక్కడెక్కడ కదలికలు ఉన్నాయి, ఏ జిల్లాల్లో కదలికలు ఉన్నాయి, పాత అజ్ఞాతంలో ఉన్న వ్యక్తులు అనే దానిపైన అయితే వారు ఒక నిఘా అయితే పెంచారు. కాకపోతే ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లాలో గణేష్ అక్కడ అరెస్ట్ కావడంతో గణేష్ తో పాటు ఇంకా మరికొంతమంది ఎవరైనా సానుభూతి పరులుగా ఉన్నారా లేకపోతే దళాలు రిక్రూట్మెంట్ చేసుకున్న దానిపైన వారైతే దర్యాప్తు అయితే ప్రారంభించినట్టుగా చెప్పవచ్చు. ఒక నల్గొండ జిల్లానే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా రానున్న ఎలక్షన్ల నేపథ్యంలో మరి కొంతమంది ఏమైనా దళాల్లో చేరారు అనే దానిపైన కూడా పూర్తిగా పోలీసుల నిఘా వర్గాల్లో అయితే ఉంది. మొత్తానికి ఇప్పటి అయితే తెలంగాణ జిల్లాలో వారు ప్రత్యక్షంగా ఎక్కడ కూడా పాల్గొని ప్రభుత్వ ఆస్తులు కానీ ఎవరిని చంపిన సంఘటనలు కానీ లేకపోయినప్పటికీ గత 10-15 సంవత్సరాలుగా అయితే పూర్తిగా మావోయిస్టులు అయితే తెలంగాణ జిల్లాల్లో లేకుండా ఛత్తీస్గఢ్ ప్రాంతానికి వెళ్ళిన పోలీసు అంచనాల్లో ఉంది. మొత్తానికి పాత ఎవరైతే అజ్ఞాతంలో ఉన్న వారిపైన దృష్టి పెట్టడమే కాకుండా వారి యొక్క కదలికల పైన కూడా పోలీసులు అయితే నిఘా వర్గాలు అయితే పనిచేస్తున్నాయి. ఇప్పటివరకైతే తెలంగాణ జిల్లాలో మావోయిస్టుల కదలికలు ఇప్పటివరకైతే ప్రస్తుతానికైతే ఎక్కడ కూడా లేకపోయినప్పటికీ తరచూ ఆదిలాబాదు అటు ఛత్తీస్గఢ్ దగ్గరగా ఉన్న జిల్లాల్లో మాత్రమే వారి ఈ యొక్క సంఘటనలు కనిపిస్తున్నాయి. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. మనం మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. ఇక్కడ మంత్రి హరీష్ రావు పర్యటించారు. అకాల వర్షాలతో నష్టపోయినటువంటి రైతుల్ని పరామర్శించుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపింది. ప్రభుత్వం నుంచి పూర్తి అండగా ఉంటాం, రావాల్సినటువంటి రైతు సంబంధించినటువంటి లాభాపేక్ష ఎటువంటి చెందవలసిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, భరోసాగా ప్రభుత్వం నిలుస్తుందని కూడా భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి సునీల్ చెప్పండి. సిద్దిపేట జిల్లాలో రాష్ట్ర ఆర్థిక వైద్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటించారు. అయితే సిద్దిపేట పట్టణంలోని పత్తి మార్కెట్ ను ఆయన సందర్శించారు. ఈ నేపథ్యంలో అక్కడ వరి ధాన్యం సంబంధించినటువంటి రైతులు మంత్రి హరీష్ రావును కలిశారు. తమ అకాల వర్షాల కారణంగా పంట నష్టం సంభవించిందని మంత్రి దృష్టికి రైతులు తీసుకెళ్లగా మంత్రి హరీష్ రావు స్పందిస్తూ తడిసిన ప్రతి ధాన్యపు గీత ఉంటుందని, ఈ విధంగా ధర కూడా తడిసినటువంటి ధాన్యానికి ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో అకాల కారణంగా నష్టపోయిన పంటలకు సంబంధించి ఎకరాల రూపాయలు అందిస్తామని చెప్పి కూడా రైతులకు భరోసా ఇచ్చారు. మంత్రి హరీష్ రావు రైతులకు ఒక ముఖ్యమైనటువంటి సూచన చేశారు. అయితే అకాల వర్షాలు పడే నేపథ్యం ఉన్నటువంటి మార్చ్, ఏప్రిల్, మే కాలంలో వరి ధాన్యం కోతలు పెట్టుకోకుండా వరికి సంబంధించి ఒక నెల ముందుగా పంటలను పూర్తి చేసుకుంటే అకాల వర్షాల కారణంగా ప్రకృతి విపత్తుల బారిన పడకుండా రైతులు అదేవిధంగా పంటలను రక్షించవచ్చని ముందుగానే కోసి పెట్టుకుంటే రైతులకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పి కూడా మంత్రి హరీష్ రావు రైతులకు ముఖ్యమైన సూచన చేశారు. అయితే ఇందుకు సంబంధించి రైతులతో కలిసి త్వరలోనే కార్యాచరణ రూపొందించి రైతులకు సమావేశం ఏర్పాటు చేసి వీటిపై అవగాహన కూడా కల్పిస్తామని చెప్పి మంత్రి హరీష్ రావు తెలిపిన పరిస్థితి ఉంది. రాజశేఖర్, ఇదే నేపథ్యంలో రైతులు ఎలాంటి విన్నపాలు హరీష్ రావు ముందు పెట్టారు? అయితే రైతులు మాత్రం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి మంత్రి హరీష్ రావుకు చెప్పగా ఖచ్చితంగా తడిసిన ధాన్యాన్ని కొంటాం, అదే విధంగా సాధారణ ధర ఇస్తాం, ఈ విధంగా కూడా తడిసిన ధాన్యం కాబట్టి ధర తగ్గించే ప్రయత్నం చేయమని చెప్పి మంత్రి స్పష్టమైన హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రైతు బాంధవుడని రైతులకు సంబంధించిన ఏ అంశంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ వెనుకడుగు వేయరని చెప్పి చెప్తా ఉన్నారు. ఎన్ని డబ్బులు ఖర్చు అయినప్పటికీ తడిసిన ప్రతి చివరపు ధాన్యం కూడా
కొంటామని చెప్పి కూడా మంత్రి హరీష్ రావు రైతులకు హామీ ఇవ్వడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. అయితే రైతులు మాత్రం ఒక నెల ముందుగానే వరి కోతలు ముగించుకుంటే బాగుంటుంది. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఈ సిస్టాన్ని ఇప్పటికే అమలు చేస్తున్నారని చెప్పి కూడా మంత్రి హరీష్ రావు రైతులకు చెప్పడం జరిగింది. అయితే ఈ విషయంపై రైతులు కూడా ఆలోచిస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు రాజశేఖర్. ఇదే నేపథ్యంలో గతంలో సీఎం గారు చూసుకుంటే సీఎం కేసీఆర్ ఇంకొక విషయాన్ని కూడా ప్రస్తావించారు. రైతులతో పాటు కౌలు రైతులు కూడా నష్టపోతున్నారు. వారికి కూడా సాయం అందేలాగా అవి కూడా మేము ఆ విధంగా కూడా చూస్తున్నాం. ఖచ్చితంగా తక్షణ సాయం కింద వారికి కూడా భరోసా కల్పిస్తాం, సాయం చేస్తామని చెప్పినట్టు పరిస్థితుంది. అయితే ఈ నేపథ్యంలో హర్ష వేదన అది ప్రస్తావనకు తీసుకురావడం ఏమైనా జరిగిందా? రైతులు అయితే ఈ రోజు మార్కెట్ యార్డ్ లో కలిసినప్పుడు దీనికి సంబంధించి కౌలు రైతులకు సంబంధించిన అంశం అయితే రైతులు మంత్రి దృష్టికి తీసుకెళ్లలేదు. అయితే ఈ నేపథ్యం వీళ్ళంతా రైతులే స్వతహాగా పండించుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నట్టుంది. అయితే కౌలు రైతులకు సంబంధించి అయితే ఎలాంటి ప్రస్తావన రాలేదు. రైతులు మాత్రం తమకు జరిగిన నష్టాన్ని మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లారు. అయితే హరీష్ రావు మాత్రం స్పందిస్తూ చివరి గింజ వరకు కొంటాం, ప్రతి తడిసిన ధాన్యాన్ని కొంటామని చెప్పి రైతులకు భరోసా ఇచ్చారు. మరోవైపు ఈ కొనుగోలు కేంద్రాలకు సంబంధించి పనులు కొనుగోలు సంబంధించి త్వరగా చేయాలని చెప్పి, ఎందుకంటే అకాల వర్షాలు పడుతున్న నేపథ్యంలో త్వరితగతిన రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ధాన్యము సేకరణ చేయాలని చెప్పి కూడా మంత్రి హరీష్ రావు సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మంత్రి హరీష్ రావు జిల్లా మంత్రులు, అదేవిధంగా సంబంధిత అధికారులు, జిల్లా కలెక్టర్ తో పాటు సంబంధిత అధికారులు కూడా ఉన్నారు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. వరంగల్లో మా ప్రతినిధి స్వామి మనకి సిద్ధంగా ఉన్నారు. తెలంగాణలో మహాకుంభమేళాగా చెప్పుకున్నటువంటి మేడారం జాతరకు సంబంధించినటువంటి తేదీలు కూడా ఖరారయ్యి, ములుగు జిల్లాలో కొలువైనటువంటి సమ్మక్క సార్లమ్మ జాతరకు సంబంధించి ఫిబ్రవరి 21 నుంచి 28 వరకు మేడారం జాతరకు సంబంధించినటువంటి డేట్స్ అయితే రిలీజ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి స్వామి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. మొత్తానికి చూసుకుంటే కూడా ములుగు జిల్లాలోని వనదేవతల మహాజాతర డేట్ అయితే ఫిక్స్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. అంటే ప్రధాన పూజలు అంటే వాళ్ళని వడ్డెలు అని ప్రధానంగా పిలుస్తారు. వాళ్ళు ఇవాళ మాత్రం తీర్మానం చేసిన పరిస్థితి కనపడతా ఉంది. 24 రెండో నెల కూడా 21 తారీఖు సమ్మక్క అంటే సారలక్క కూడా గట్టు నుంచి అక్కడ ఉంది వనదేవతలు జరుగుతుంది. అట్లాగే కూడా సమ్మక్క కూడా చిలకల గట్టు నుంచి కూడా రావడం జరుగుతుంది. అలాగే 3వ తారీఖు నాడు కూడా వన దేవతలను కూడా అంటే పూజలు మొక్కులు కూడా చెల్లించుకోవడానికి కూడా భక్తులంతా కూడా ఆ రోజు అవకాశం కలుగుతుంది. 24వ నాడు మాత్రము అక్కడ వనంలోకి పడతా ఉన్నాయి. అంటే సమ్మక్క సారక్క జాతరలు కూడా అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి భక్తులకు కూడా ఆ రోజు 24వ తారీఖు నాడు కూడా మొక్కులు చెల్లించుకోవడానికి కూడా పూజారులు ఆ రోజు భక్తులకు కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. కానీ 28వ తారీఖు అంటే 28 రెండో నెల 2024 నాడు మాత్రం తిరుగు జాతర అంటే తిరుగు వారం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఆసియా ఖండంలోని వనదేవతలను కూడా ఇది ప్రపంచం అంటే ఆసియా ఖండంలో పెద్ద జాతర కూడా ఈ సమ్మక్క సారక వనదేవతల జాతర కూడా గంగారంగ వైభవంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్, ఇంకొకటి అండి, ఇదే నేపథ్యంలో ప్రభుత్వం సంబంధించినటువంటి ఏర్పాట్లపై ఏమైనా స్పష్టత వచ్చిందా? అంటే ఎలాంటి నిర్వహించబోతున్నారు, ఈసారి ప్రత్యేకంగా చర్యలు ఎలాంటి తీసుకుంటారు, దానికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయి? దీనిపైన కూడా అంటే సమ్మక్క సారక్క వన దేవతల జాతర కూడా అక్కడికి భక్తులు మాత్రం అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. అంటే మన ఒక తెలంగాణ రాష్ట్రం కాదు, అంటే ఆసియా ఖండంలోని కూడా పక్క రాష్ట్రాలు అంటే ఛత్తీస్గఢ్ కావచ్చు, జార్ఖండ్ అంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా అక్కడికి భక్తులు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడతా ఉంటాయి. దీన్ని కూడా అధికార యంత్రాంగం కూడా ప్రతిష్టంగా కూడా ఏర్పాట్లు చేస్తా ఉన్నది. అంటే 2024 సంవత్సరానికి కూడా అంటే అప్పటికి అంటే జనవరి నుంచే దీనికి మొత్తం పూర్తిగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తూ సమ్మక్క సారలక్క దేవతలను కూడా అంటే పగిడిత రాజు 21వ తారీఖు నాడు పగిడిత రాజును కొత్తగూడ మండలం పూనుగోల నుంచి తీసుకురావడం జరుగుతుంది. అట్లాగే చిలకల గట్టు నుంచి కూడా సమ్మక్క సారక్క జాతరలు కూడా తీసుకురావడం జరుగుతుంది. ఆ రోజు కన్నెపల్లి నుంచి కూడా సారలమ్మను కూడా తీసుకొచ్చే అవకాశాలు ఉంటుండే. దీంతో పాటు పగిడిత రాజుతో పాటు గోవిందరాజులను కూడా తీసుకొచ్చి అంటే వీళ్ళు తీసుకురావడం కూడా పూర్తి కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తూ ఉంటారు. పూజారులు కూడా అధిక సంఖ్యలో అంటే వడ్డలు కూడా చాలా అధిక సంఖ్యలో పూజలు పాల్గొంటూ ఉంటారు. గద్దెల చుట్టూ కూడా భారీ బందోబస్తు నడుమ కూడా పోలీసు యంత్రాంగం ఉంటుంది. మొక్కులు చెల్లించడానికి కూడా
భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా చూసుకోవడానికి కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయనున్నట్లు అంటే అధికార యంత్రాంగం మాత్రం ప్రయత్నం చేస్తూ ఉంటది. కానీ కాబట్టి దానికి ఇదివరకు అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా యంత్రాంగం అంటే ప్రభుత్వం కానీ యంత్రాంగం కానీ దానికి పూర్తి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయనున్నట్టు రాజశేఖర్. రైట్ స్వామి. ఇంకోటి ఇదే నేపథ్యంలో చూసుకుంటే అక్కడ అంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణకి ఒక మణిహారంగా ఉన్నటువంటి పండుగల నేపథ్యంలో ఇది కూడా కుంభమేళగా పేర్కొంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే భక్తులు రాక కూడా, ఎందుకంటే కరోనా తర్వాత మనకి లాస్ట్ టైం కంటే ఈసారి ఎక్కువ మరింత జనాభా వచ్చే అవకాశం ఉంది. అలాంటి అంశాలు ఏమైనా జరుగుతున్నాయి? ఎందుకంటే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ముందు నుంచే సమాయత్తం చేసుకుంటారు కాబట్టి భక్తులకు ఎంతో ఉద్వాసన కలిగించడానికి, లేకపోతే వారి యొక్క కోరికలు లేకపోతే విశ్వాసాలకి అనుగుణంగానే ఏర్పాటు కూడా చేసే అవకాశం ఉంటుంది. భక్తులు ఎలాంటి రియాక్షన్ చూపిస్తున్నారు ఈ నేపథ్యంలో? రైట్ రాజశేఖర్, గత 2 years నుంచి కరోనా నేపథ్యంలో కూడా కొంతమంది అంటే లాస్ట్ ఇయర్ అంటే జాతరకు 2 years ఒకసారి కూడా ఈ వనదేవతల జాతర కూడా జరుగుతూ ఉంటుంది. కానీ ఈ జాతరలకు కూడా అంటే కరోనా నేపథ్యంతో కూడా కొంతమంది భక్తులు కూడా కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తూ ఉంటారు. భక్తులకు సపరేట్ అంటే ఎక్కడ కానీ ఆడ మెడికల్ గా సంబంధించిన మాస్కులు ధరించాలని శానిటైజర్ కూడా ప్రభుత్వమే వాళ్ళకు భక్తులకు కూడా అందజేస్తూ ఉంటుంది. అక్కడ ప్రత్యేకమైన కూడా ఏర్పాటు చేసి ఒక క్యాబిన్ అంటే అక్కడ మన జంపన్న వారు కూడా వాగు దగ్గర కూడా అక్కడ మెడికల్ కానీ ఇక్కడ వేరు అంటే మేల్ ఫీమేల్ వేరు గదులు కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇక్కడ మెడికల్ క్యాంపులు కూడా ఉంటాయి. వారం రోజుల పాటు కూడా పోలీసు బందోబస్తు నడుమ కూడా వైద్య సిబ్బంది కూడా ఆ ఫైర్ స్టేషన్ తోటి కూడా అక్కడ భారీ బందోబస్తు నడుమ కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. కానీ భక్తులకు ఎలాంటి అంటే కరోనా సమయంలో కూడా మళ్ళా ఇప్పుడు వచ్చే జాతర కూడా అక్కడ వనదేవతలను దర్శించుకున్నందుకు అధిక సంఖ్యలో మన ఆసియా ఖండంలోని కూడా అధిక వనదేవతలు అంటే భారీ ఎత్తున జరిగే జాతర అంటే వనదేవతల జాతర అంటే సమ్మక్క సారక్క జాతర అని చెప్పుకోవచ్చు. ఆ జాతర కూడా ఆసియా ఖండంలోని ప్రజలు కూడా అక్కడ అంటే ముఖ్యంగా చూసుకునే ఏజెన్సీ ప్రాంతాల వాళ్ళు కూడా భక్తి శ్రద్ధలతో కూడా వనదేవతలను మొక్కుకొని కూడా వాళ్ళ మొక్కులు తీర్చుకునే విధంగా కూడా అక్కడ ఏర్పాటు చేస్తూ ఉంటారు. కానీ అక్కడ మాత్రం అంటే ఈ కరోనా నేపథ్యంలో కూడా వాళ్ళకి మాస్కులు శానిటైజర్లు కానీ దానికి సంబంధించిన డాక్టర్స్ కానీ వైద్య బృందాలను కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నది. ఆ కరోనాను జయించి అంటే కరోనాను కూడా లెక్క చేయకుండా కూడా గత మినీ జాతర కూడా మేడారం జాతర కూడా అంగరంగ వైభవంగా జరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కూడా అంటే దరిదాపుగా కరోనాను అంటే మన కరోనా టీకాలు కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా సైతం లెక్క చేయకుండా కూడా భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వనదేవతల మొక్కులు చెల్లించుకోవడానికి కూడా ఈ దరిదాపుగా ఆసియా ఖండంలోని ఇతర రాష్ట్రాల ఛత్తీస్గఢ్ కావచ్చు, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువ అధిక సంఖ్యలో పాల్గొని కూడా వనదేవతలను దర్శించుకునే అవకాశాలు కనపడతా ఉన్నాయి. కరోనా సైతం కూడా లెక్క చేయకుండా కూడా వనదేవతలకు దర్శించుకొని మొక్కులు చెల్లించుకునే అవకాశాలు కూడా ఎక్కువ కనపడతా ఉంటాయి. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ స్వామి. ఇది ఇవాల్టి రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.